ఎవ్రీవన్, వెల్కమ్ టు మదిన టాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే తమిళనాడులోని ఒక తెగకు సంబంధించిన వాళ్ళ గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు వాళ్ళు అంటే కనుక తోడా ట్రైబ్స్ అన్నమాట. వీళ్ళ యొక్క వివాహ వ్యవస్థ కానీ, వీళ్ళ యొక్క శృంగార జీవితం గురించి కానీ, వీళ్ళ యొక్క ఆచార వ్యవహారాల గురించి కానీ మీరు తెలుసుకున్నారంటే నిజంగా షాక్ అవుతారండి. సో ఎందుకు షాక్ అవుతారు అంటే కనుక మనమేంటి ఒకరిని పెళ్లి చేసుకుంటాం, ఒకరితోటే పిల్లల్ని కంటాం, జీవితాంతం వాళ్ళతోనే కలిసిమెలిసి ఉంటాం. మనకు అన్ని రకాల ఓకే అయితే, లేదా ఏదైనా గొడవలు వస్తే విడాకులు తీసుకుంటాం, లేదా ఇంకొకరిని ఎవరినైనా పెళ్లి చేసుకుంటాం. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు కనుక తెలిస్తే మనలాంటి అంటే మన కల్చర్ తెలిసిన వాళ్ళు, ఆ కల్చర్ గురించి తెలియని వాళ్ళు నిజంగా షాక్ అవుతారండి. అవంతా కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో ఇదంతా మాట్లాడుకుంటా ఉంటే లేట్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ గా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష భవనం, పండిత్ కిషోర్ శర్మ, ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలున్నా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే కనుక తమిళనాడులో వచ్చేసి ఒక తెగ అన్నమాట. వీళ్ళు నీలగిరి పర్వతాల దగ్గర ఎక్కువగా వీళ్ళు ఉంటారనమాట. సో అది అట్లా ఉంటే కూడా మీకు సరిగా అర్థం కాకపోవచ్చు. నేను ఇంకా కొంచెం క్లియర్ గా చెప్తాను. తమిళనాడులో ఉన్నటువంటి ఊటీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదా. సో ఈ ఊటీ దగ్గర ప్రాంతాలలో ఈ తోడా ట్రైబ్స్ అనే వాళ్ళు నివసిస్తూ ఉంటారు. సో వీళ్ళ ఆచార వ్యవహారాలంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. 2011లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం వీళ్ళ యొక్క జనసంఖ్య వచ్చేసి చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే కనుక 2002 ఇంతే అన్నమాట. వీళ్ళ సంఖ్య అంత తక్కువ మంది ఉంటారు. వీళ్ళ యొక్క మెయిన్ వృత్తి ఏంటి అంటే కనుక ఏమంటారు, గేదెల్ని పెంచడం అన్నమాట. వాటి నుంచి వచ్చిండే పాలని అమ్ముకునేసి వాటి ద్వారా వచ్చిండే డబ్బులతో వీళ్ళు బ్రతుకు తెరువును కొనసాగిస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక వీళ్ళ యొక్క వివాహ వ్యవస్థ అండి. వీళ్ళు పెళ్లి యొక్క సాంప్రదాయం చూస్తే కనుక మనం నిజంగానికి షాక్ అవుతాము. ఎందుకంటే కనుక ఎట్లా ఉంటుందంటే వీళ్ళ యొక్క వివాహ వ్యవస్థ అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక అమ్మాయికి పెళ్లి చేశారనుకోండి, పెళ్లి కూతురు ఒక్కటే, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ అమ్మాయిని ఏమంటారు, వదినలాగా చూడరు, అలాగనేసి మరదల్లాగా చూడరు, కానీ సేమ్ భార్యలాగే చూస్తారనమాట. ఒక ఇంట్లో ఒక అమ్మాయికి వేరే వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయితో పెళ్ళైతే ఆ అబ్బాయి యొక్క అన్నదమ్ముల అందరికీ కూడా ఈమె భార్య అన్నమాట. సో మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే కనుక ఇప్పుడు ఒక ఇంట్లో 4 లేదా 3 అన్నదమ్ములు ఉంటారండి. 3 అనుకుందాం. సో 3 అన్నదమ్ములు ఉన్నటువంటి ఒక ఇంటికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, అంటే ఫస్ట్ పెద్ద కొడుకుతో పెళ్ళి అవుతుంది కదా. సో ఈ పెద్ద కొడుకుకి మాత్రమే ఈ అమ్మాయి భార్య కాదు. ఈ పెద్ద కొడుకు ఉంటాడు కదా, ఇతనికి తమ్ముడు, ఇంకొక తమ్ముడు, 3 ఉంటారు కదా. సో ఈ 3కి కూడా ఈ అమ్మాయి భార్య అన్నమాట. సో మనమైతే కనుక వదినలాగా చూస్తాం మన అన్న భార్య అయితే, లేదా మన తమ్ముడు భార్య అయితే కనుక మరదల్లాగా చూస్తాం. సో కానీ వాళ్ళు అలా కాదు. అన్న భార్య నాకు కూడా భార్యే, నా భార్య నా తమ్ముడు కూడా భార్యే అని వీళ్ళు 3 కూడా సమానంగా ఆ అమ్మాయిని పంచుకుంటారనమాట. అన్ని విషయాలలో ఫ్రెండ్స్ మీరు ఇంకా మొహమాటం లేకుండా చెప్తున్నాను. అంటే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లో కూడా, అంటే శృంగార జీవితంలో కూడా, సెక్సువల్ లైఫ్లో కూడా వాళ్ళు 3 కూడా సమానంగా అమ్మాయిని పంచుకుంటారు. సో ఇది ఎలా అంటే కనుక ఇంకా ఘోరం అండి నిజంగానికే. సో నాకు అది తెలుసుకున్న తర్వాత చాలా విచిత్రం అనిపించింది. సో వీళ్ళు పెళ్ళైన తర్వాత ఎలా చేస్తారు అంటే కనుక పెళ్లి మామూలుగానే ఒక అన్నయ్య చేసుకుంటాడు. ఆ అన్నయ్యతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా అమ్మాయితో పెళ్ళి అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నైట్ లాంటిది కదా. సో ఇది ఎలా అంటే కనుక అన్నకి, తమ్ముడికి, ఆ తమ్ముడికి 3కి కూడా 3 గొడుగులు లాంటివి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కి అన్నయ్యతో ఫస్ట్ నైట్ అనుకోండి, అప్పుడు ఇంటి బయట గుమ్మానికి అన్నయ్య గొడుగు వేలాడదీసేసి లోపలికి వెళ్తాడు అనమాట అమ్మాయి దగ్గరికి. మీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు తమ్ముడికి కూడా అవే ఫీలింగ్స్ వచ్చాయి, నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే కనుక వస్తాడు కదా ఇంటి దగ్గరికి. వచ్చి అక్కడ ఉన్నటువంటి గొడుగును గమనించి, ఓహో అన్నయ్య ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను వెళ్ళకూడదు అనేసి, అంటే ఇప్పుడు నేను వెళ్ళకూడదు అనేసి
అతను వెనక్కి వచ్చేస్తాడు. ఎప్పుడైతే అక్కడ గొడుగు లేకుండా ఖాళీగా ఉంటుందో అప్పుడు లోపల ఎవరూ లేనట్టు, ఆ అమ్మాయి ఒక్కటే ఉన్నట్టు అన్నమాట. సో ఇప్పుడు ఈ అబ్బాయి అంటే రెండో తమ్ముడు కూడా అక్కడ గొడుగును వేలాడదీసి వెళ్తాడనమాట. మళ్ళీ అతను బయటకు వచ్చేస్తాడు, ఆ గొడుగును తీసుకునేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ ఖాళీ కదా, అప్పుడు మూడో తమ్ముడు కూడా అక్కడికి వస్తాడు, ఆ గొడుగును వేలాడదీస్తాడు, మళ్ళీ లోపల ఉన్నటువంటి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడనమాట. ఈ విధంగా ముగ్గురు కూడా ఒకటే రోజు వెళ్ళి రావచ్చు. దీనికి పూర్తిగా వాళ్ళకి పర్మిషన్ ఉందంట ఇప్పటికీ కూడా. సో ఎటువంటి ఏమంటారు దానికి చట్టపరమైనటువంటి శిక్షలు లేవు, ఎటువంటి ఏమంటారు కట్టుబాట్లు లేవన్నమాట. పూర్తిగా లైసెన్సిబుల్ అనమాట. సో మన కల్చర్లో భార్య దగ్గరికి భర్త వెళ్ళడం ఎంత సహజమో అక్కడ వాళ్ళ కల్చర్లో కూడా అన్న భార్య దగ్గరికి తమ్ముడు, ఆ తమ్ముడు, ఇంకో తమ్ముడు కూడా వెళ్ళడం అంతే సహజం, అది నేరం కాదు అన్నట్టు పరిగణిస్తారనమాట. సో ఇక్కడ మనకి ఇంకొక డౌట్ వస్తుంది కదా, ఒకవేళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుడితే అది అన్న పిల్లలా లేకపోతే తమ్ముడు పిల్లలా అనేసి ఎలా కనుక్కుంటారు అనేసి. సో అందుకే అండి వీళ్ళు ఏంటంటే భార్య మాత్రం అందరికీ తల్లిలాగే ఉంటుంది పుట్టబోయే పిల్లలకి, కానీ తండ్రి మాత్రం కొంచెం డిఫరెన్స్ అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు అమ్మాయి ముగ్గురితో అలా చేసింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ అమ్మాయికి 7th month అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ అమ్మగారి ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఈ భర్తలు ఎవరైతే ఉన్నారో అంటే ఫస్ట్ భర్త అంటే ఈ కుటుంబంలో పెద్ద అన్నయ్య ఉంటాడు కదా, సో ఆ అన్నయ్య ఏంటంటే అడవికి వెళ్ళి పవిత్రమైనటువంటి ఒక చెట్టు దగ్గర నుంచి బాణంని విల్లుని తయారు చేసుకునేసి తీసుకెళ్లి అమ్మాయికి ఇవ్వాలన్నమాట. అలా ఇస్తే గనుక ఆ భర్తకి ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఇతనే తండ్రి అని ఆ అమ్మాయి ఒప్పుకుంటున్నట్టు అన్నమాట. ఇంకా అలాగే అక్కడ బాణంతో చేసినటువంటి ఒక ఉత్సవం లాంటివి కూడా చేస్తారు వాళ్ళు. సో దాన్నే ఏమంటారంటే బాణోత్సవం సంథింగ్ ఏదో అంటారండి, నాకు సరిగ్గా గుర్తుకు లేదు. సో ఇది ఏంటంటే చాలా గ్రాండ్గా చేస్తారంట వాళ్ళు. సో అప్పుడు ఏంటంటే కనుక ఆ బాణం విల్లు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చేసి ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి నేనే తండ్రిని అనేసి ప్రకటిస్తారనమాట. అంటే సోషల్ ఫాదర్ గానే ఉంటారే తప్ప సొంతంగా కన్న తండ్రి అనేసి ఎవరు కూడా డిక్లేర్ చేయలేరంట. సో ఎందుకనేది మీకు అర్థమవుతుంది కదా, ఒక తల్లితో ముగ్గురు ఆ శృంగార జీవితాన్ని పంచుకుంటే ఎవరికి పుట్టారు అన్నది కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ భర్త తండ్రి అన్నట్టు, సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తే సెకండ్ భర్త ఆ బిడ్డకి తండ్రి అన్నట్టు, థర్డ్ ప్రెగ్నెన్సీ వస్తే మూడో భర్త ఆ బిడ్డకి తండ్రి అన్నట్టు వాళ్ళు ప్రకటించుకుంటారనమాట. సో ఈ బాణం వీళ్ళు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి నేనే తండ్రిని, ఇంతటితో నా బాధ్యత తీరిపోయింది అన్నట్టుగా వాళ్ళు అక్కడ ప్రకటించుకునేసి అక్కడ ఒక పండగలాగా చేసుకునేసి బాగా గ్రాండ్గా అరేంజ్ చేసుకుంటారనమాట. సో ఇదంతా విన్న తర్వాత మనకు నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. సో సమాజంలో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా, ఇంకా ఇలాంటి ఆచారాలని ఇంకా నడుపుతున్నారా, ఇంకా నమ్ముతున్నారా అన్నటువంటి డౌట్లు అన్నీ కూడా వస్తాయి. కాకపోతే ఇది పక్కా నిజం అండి. కావాలంటే మీరు ఎక్కడైనా సరే ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ తోడా ట్రైబ్స్ అనేసి సెర్చ్ చేస్తే కనుక మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను చెప్పింది ఏది కూడా తప్పు అని మీకు అనిపించదు, పూర్తిగా కరెక్ట్ అనేసి అనిపిస్తుందండి. సో ఇదంతా తెలుసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి మనం ఎంత అదృష్టవంతులం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రోజుకి అన్నతోటి వాళ్ళ తమ్ముళ్ళతోటి సో ఇలాంతా చేయాలంటే వెళ్తూ వస్తున్న అన్నదమ్ములకి ఏం బాగానే ఉంటుంది, కానీ లోపల ఉన్నటువంటి అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి కదా. వీళ్ళని కనుక మనం వెళ్ళి రీజన్ అడిగామనుకోండి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒక అమ్మాయితోటి 4 అన్నదమ్ములు పంచుకోవడం తప్పు కదా, పాపం కదా అంటే కనుక వీళ్ళు చెప్పే రీజన్ ఎలా ఉంటుంది అంటే కనుక మేము ఏమంటారు ద్రౌపది పాండవులు ఉన్నారు కదా, సో వాళ్ళ వంశస్థులము అని చెప్తారంట. అది ఏ విధంగా అంటే కనుక పాండవులు ద్రౌపది వీళ్ళంతా కలిసి వనవాసానికి వెళ్తారు కదా, సో అక్కడ వచ్చేసి వాళ్ళు ఈ ప్రాంతంలో నివసించారంట. సో వాళ్ళ ద్వారా ఈ వంశం అన్నది ఏర్పడిందంట. ఏది తోడా ట్రైబ్స్ ఉంది కదా, సో ఈ తెగ అన్నది వాళ్ళ ద్వారా ఏర్పడిందంట. సో మా పురాణాలలో ఉన్నటువంటి మా దేవుళ్ళే అలా చేశారు, సో మేము చేయడంలో తప్పేముంది, మేము వాళ్ళ వంశస్థులం కాబట్టి మేము ఇలా చెయ్యొచ్చు అనేసి వాళ్ళు నమ్ముతారంట. సో ఈ విధమైనటువంటి సాకులు వాళ్ళు చెప్పడం అది ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కాలేదు. బట్ తెలియజేస్తే మనలో కొంతమందికి ఏదైనా ఉపయోగపడవచ్చు, దానివల్ల ఇంకేదైనా నాలెడ్జ్ పొందడమో లేకపోతే ఎవరి జీవితాలలో తప్పులు జరుగుతూ ఉంటే దాన్ని సరిదిద్దుకోవడం అలాంటిది జరుగుతుంది అనేసి చెప్పాలనిపించి చెప్పాను. ఓకేనా. సో ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించింది,
అన్నది మొత్తం కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి, ఓకేనా? సో వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.